ఈటీవీ న్యూస్ కు స్వాగతం. దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారన్న ఆయన వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను తిరోగమనం పట్టించిందని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో జరిగిన కూటమి సభకు హాజరైన ఆయన చంద్రబాబు సమయంలో అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1గా ఉండేదన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. వైకాపా పాలనలో అభివృద్ధి 0, అవినీతి 100% అన్న మోదీ కేంద్ర ప్రాజెక్టుల అమలును వైకాపా ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని పేర్కొన్నారు. అప్పుడే నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టిన మోదీ 10 ఏళ్ల క్రితం దేశాన్ని ఆ పార్టీ అధోగతి పాలు చేసిందని ధ్వజమెత్తారు. జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైద్యుల పరిశీలనలో ఆయన నార్సీ విధానం అనే సమస్యతో ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ విషయంలో లాడెన్, తాలిబన్లు, కిమ్కు ఏమాత్రం జగన్ తీసిపోరని అన్నారు. వాళ్లు చెప్పిందే చేయాలని, లేకపోతే దాడి చేసి చంపేస్తారని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని ఇంకెంతకాలం మోసం చేస్తారని నిలదీశారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ రాష్ట్రంలో ప్రజల్ని ఎలా చూసుకుంటారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని 5 ఏళ్లుగా మోసం చేసిన జగన్ ఇక ఇంటికి వెళ్లక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అక్రమార్కులకు, దోపిడీదారులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అవినీతిలో కూరుకుపోయుంటే 5 ఏళ్లుగా భాజపా పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని జగన్ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న భాజపా పెద్దల్ని ఇన్నేళ్లు ఏ శక్తి ఆపిందని నిలదీశారు. దేశంలో ఎంతో మంది నేతలపై దాడులు చేస్తున్న సీబీఐ, ఈడీలు జగన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయని అడిగారు. ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడైనందునే ఆయనపై ఎలాంటి చర్యలు లేవని షర్మిల విమర్శించారు. తన భర్త అనిల్ చీకట్లో జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని కలిశారంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ఆమె ఖండించారు. ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల్ని మోసం చేయటం చంద్రబాబుకు అలవాటని సీఎం జగన్ ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో సిద్ధం సభలో పాల్గొన్న జగన్ సాధ్యం కాని హామీలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీలు 99% అమలు చేశామన్నారు. విద్యారంగంలో విప్లవం తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నాడు నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచామన్నారు. 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడో పేదల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 3వ రోజు అవస్థలు తప్పలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓట్లు గల్లంతు కావడంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శనకు వచ్చిన కలెక్టర్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా తమ ఓట్లు కనిపించడం లేదని బాపట్ల పోలింగ్ కేంద్రం వద్ద ఓ మహిళా ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారిని ఆమె నిలదీశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తెలుగుదేశం నేతల్ని కేంద్రంలోకి ఏజెంటుగా అనుమతిస్తున్నారంటూ వైకాపా నేతలు హల్చల్ చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా 2 పార్టీల శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతపురంలో వైకాపా నాయకులు ఉద్యోగుల్ని ప్రలోభాలు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు డబ్బు పంపిణీ చేశారు. కవర్లో డబ్బు పెట్టి ఇస్తున్న వైకాపా కార్యకర్తలు, నాయకులను ఉద్యోగులు చీవాట్లు పెట్టారు. ఈ ప్రభుత్వంలో తాము ఎంత నష్టపోయామో మీకేం తెలుసంటూ డబ్బులు తీసుకోకుండా నిరాకరించారు. వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్న అధికారులు పట్టనట్లు వ్యవహరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ నెంబర్ 1 అవుతుందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి, చౌటుప్పల్లో జరిగిన సభలకు హాజరైన ఆయన ఫార్మా, పెట్రోకెమికల్స్ రంగాల్లో భారత్ 2వ స్థానంలో ఉందని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో 3వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ తయారీకి ప్రధాని మోదీ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉందన్న ఆయన వచ్చే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నట్లు వివరించిన ఆయన తెలంగాణలోని 2 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ సర్కారు కృషి వల్లే దేశంలో 25 కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖ ఎగువకు వచ్చారని వివరించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ మాట్లాడే భాషను సరిచేసుకుంటే బాగుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హితవు పలికారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన తెలంగాణలో భారాస 1 సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. గత 10 ఏళ్లలో భారాస ఏనాడైనా ఉద్యోగులకు మొదటి వారంలో జీతాలు చెల్లించిందా అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామని భట్టి విక్రమార్క అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన పలువురు భాజపా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. హుస్నాబాద్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర నేతలు జూబ్లీస్లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల వేళ నియోజకవర్గ నేత శ్రీరామ్ పార్టీలో చేరటం తమకు బలం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే దొంగ హామీలకు మద్దతిచ్చినట్లవుతుందని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దొంగ హామీలిచ్చినా కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలు తమ వైపు ఉన్నారని భావిస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో 10-12 సీట్లు భారాస గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 30 లక్షల కోట్లు వసూలు చేసిందని తెలిపారు. ఆ డబ్బులను అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిందని కేటీఆర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. మాజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆదివారం బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు 3 పేర్లతో కూడిన ప్యానెల్ను పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను పంపింది. 3లో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలన్న ఈసీ అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో విపక్షాలు ఇటీవల ఎన్నికల సంఘానికి అమ్మిరెడ్డితో పాటు పలువురు పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. విపక్షాల వినతిని పరిశీలించిన ఎన్నికల సంఘం తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని అమ్మిరెడ్డిని ఆదేశించింది. మరోవైపు అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం విధానం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఢిల్లీ కోర్టు కవితకు బెయిల్ నిరాకరించింది. ఈ 2 కేసుల్లో బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై జరిగిన వాదనల్లో కవిత భారాస స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని వివరించారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని, అరెస్టుకు సరైన కారణాలు లేవని వాదించారు. అటు కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ వాదించాయి. ఆమెకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి కవితే అని వాదించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ జార్ఖండ్లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడటం కలకలం రేపింది. ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో తనిఖీల కోసం వెళ్లిన ఈడీ అధికారులు ఓ ఇంట్లో సినిమాల్లో చూపినట్టు పెద్ద పెద్ద బ్యాగులు, సంచుల్లో కరెన్సీ కట్టలు గుర్తించారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను గత ఏడాది అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ ఆయనకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే గడీఖానా చౌక్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో నోట్ల కట్టలతో ఉన్న సంచుల్ని గుర్తించారు. ఆయా సంచుల్లోని కరెన్సీ కట్టలను ఈడీ అధికారులు ఓ చోట కుమ్మరించగా అందులో చాలా వరకు 500 రూపాయల నోట్లే ఉన్నాయి. మొత్తం నగదు 20 నుంచి 30 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నగదు వ్యవహారంపై మంత్రిని ప్రశ్నించగా తనకేమీ సంబంధం లేదని చెప్పారు.